హాయ్ అండి అందరికీ. వ్లాగ్ వచ్చేసి మేము హౌస్ షిఫ్ట్ అయ్యే రోజు వ్లాగ్ అండి. ఈ విధంగా అన్ని లగేజ్ మొత్తము అంటే సామాన్లు మొత్తం ప్యాక్ చేసేసాను. ఇంక ఈ విధంగా ఉంది. హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇంక అందరికీ తెలిసే ఉంటుంది కదండి ఎలాగ ఉంటుందో హౌస్. ఇంకా ఈ హౌస్లో అయితే నాకు వీడియోస్ తీసుకోవడానికి అన్నిటికీ ఇంకా అంటే ట్రైపాడ్ ఏది ఎక్కడ పెడితే వీడియో క్లారిటీగా వచ్చేస్తుంది అనేసి బాగా అంటే వన్ ఇయర్కి ఎక్కువనే ఉన్నాం కదా, అలాగ అలవాటు అయిపోయింది. ఇంకా ప్రజెంట్ అయితే ఇలాగ ఉంది. ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా నీట్గా అయితే క్లీన్ చేసేసాను. ఇక్కడైతే ఒక సిస్టర్ అడుగుతూ ఉండేది ఎప్పుడు మా వాషింగ్ మిషన్ గురించి. ఇంకా వాషింగ్ మిషన్ పెట్టినందుకు అలాగ అయిపోయిందండి. అదంతా మళ్ళీ క్లీన్ చేసేసాను. వాషింగ్ మిషన్కి ఇలాగ బాత్రూమ్ పక్కనే ఒక ట్యాప్ అయితే ఇచ్చేసారు. ఇంక ఇవి బ్యాగ్స్ వచ్చేసి నా శారీస్ అండి. ఇంక ఇవన్నీ మంచం అయితే పోయింది, ఆ మంచం బయట వేసాంలేండి ఇప్పుడున్న హౌస్లో. ఇంక ఈ విధంగా హౌస్ మొత్తం షిఫ్ట్ అయ్యేటప్పుడు బ్యాగ్స్ అన్నీ ఇలాగ ప్యాక్ చేసేసాము. ఇంక ఇక్కడ డబ్బాలన్నీ ఒక దాంట్లో వేసి పెట్టేసాము. ఇంక ఇక్కడ టీవీ యూనిట్ అడుగుతూ ఉండేది ఒక సిస్టర్ అయితే. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. ఇక్కడ అంటే ఎక్కువగా బొమ్మలు పెట్టేదాన్ని కాదు, నేను కొన్నే పెట్టేదాన్ని. అన్ని కబోర్డ్స్ ఉన్నాయి కాబట్టి నీట్గా అయితే ఉండేది హౌస్. ఇలాగా ఇంకా వచ్చేటప్పుడు అయితే క్లీన్ చేసేసి వచ్చాను. ఇంకా బాత్రూమ్స్ ఇవన్నీ. ఇంకా ఇది వచ్చేసి అక్క వాళ్ళదే, అది బెంచ్, అందుకనేసి అక్కడే పెట్టేసాము. అంటే మా పిల్లలు రాసుకోవడానికి యూజ్ అవుతుందనేసి అవతల రూమ్లో అయితే వేసేసారు. అందుకనేసి ఇంకా మళ్ళీ ఇవతలకి అంటే ఇవి ఫ్యాన్లు, అవి ఫ్యాన్ కాదండి, ఫ్యాన్ తీయడానికి ఏదో ఎందుకో యువతలకి అయితే పెట్టేసాము ఇంకా బెంచ్. అందుకనేసి ఇంకా ఆ రూమ్లోనే, ఈ రూమ్లో ఉన్న బెంచ్ అక్కడైతే పెట్టేసాము. ఇంక ఇక్కడ ఇది వాటర్ వల్ల తెమ్మ వచ్చేసింది గోడకి అంతా. ఇంక ఇక్కడైతే ఇంకా అంటే వాటర్ కాదు, నిమ్ము, వర్షాకాలంలో అట్లా నిమ్ము వచ్చేస్తుంది కదండి, అందుకనేసి అలాగ వైట్గా అయితే అయిపోయింది. ఇంక ఇక్కడైతే మా గ్యాస్ స్టవ్ ఇక్కడ పెట్టుకునేదాన్ని. ఇలాగా ఇంకా టైల్స్ అన్నీ అయితే ఇంకా బాగా అందేవి ఈజీగా క్లీన్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి పూజ కదండి. ఇంక ఈ విధంగా మొత్తం అయితే హౌస్. ఇంక ఇప్పుడైతే మేము తిన్నవి మాత్రము తినడానికి ఇలాగా పెట్టుకున్నాము. ఆఫ్టర్నూన్ అన్నీ ఇంకైతే పంపించేసాము. ఇక్కడైతే ఫ్లవర్ వేస్ అవి ఉండేవి కదా, అవి అయితే పెట్టుకునేదాన్ని. ఇంక ఈ విధంగా హౌస్ అయితే ఇంకా మొత్తము ఇలాగైతే ఉండేది. ఇంక ఇక్కడ రైస్ కుక్కర్, మిక్సీ, ఇంక ఇందులో అయితే ఇవన్నీ ఇంకా ప్లేట్లు అవి ఇవి ఉంటాయి కదండి, స్పూన్స్, ప్లేట్లు అలాగా. ఇంకా నేను ఎక్కువ తడిగి పెట్టాను కాబట్టి పేపర్లు వేయకుంటుంటే వీటిలో అయితే సెల్ఫ్ కవర్లు అయితే కట్ చేసి పెట్టేసి వేసేదాన్ని. ఇంక ఈ విధంగా కిచెన్ అయితే ఉండేది. ఇంక ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో కబోర్డ్స్ అయితే ఇలాగైతే ఉన్నాయి. అంటే బెడ్రూమ్లో కబోర్డ్స్లో పేపర్లు వేయకుంటుంటే పేపర్లు కూడా నార్మల్గా అవి సెల్ఫ్ కవర్లు ఉంటాయి కదా, అవన్నా లేకుంటే నార్మల్గా అలాగ పెట్టేసేదాన్ని. ఫైనల్గా ఇంకా హౌస్ అయితే ఈ హౌస్ నుంచి వేరే హౌస్కి అయితే వెళ్ళిపోతున్నామండి. ఆ హౌస్ కూడా చూసేయండి. ఈ బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను. ఇంక ఈరోజు అయితే పిల్లలకైతే హాలిడే, ఇంకా ఈరోజు ఫ్రైడే. ఇప్పుడైతే ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఏంటి బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది అనేసి చూస్తున్నారు కదా. ఇంకా మేమైతే రీసెంట్గా హౌస్ అయితే షిఫ్ట్ అయ్యాము. మీరు ఇంకా హౌస్లో వీడియోస్ అయితే చూస్తుండేవారు కదా, ఇప్పటి నుంచి ఈ హౌస్లో అయితే వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా ఈ హౌస్ ఎలా ఉందనేది చూసేయండి. అంటే అందులో కబోర్డ్స్ అలవాటు అయిపోయాయి కదా, ఇక్కడ కబోర్డ్స్ అయితే లేవు మొత్తం. ఇంకా అంటే 2 BHKనే అంతా చూపిస్తాను. ఇప్పుడైతే ఇందులో కబోర్డ్స్ లేవు, కబోర్డ్స్ లేకపోయినా ఎలా సర్దుకున్నాను అనేది చూసేయండి. ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో ఇక్కడ బీరువాకి అయితే ప్లేస్ అయితే ఇచ్చేసారు. ఆ ప్లేస్లో నేను ఈ విధంగా అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను, పిల్లలకి మాటికి అందియాల్సిన పని లేకుండా. ఇంక ఈ విధంగా అయితే బెడ్రూమ్ అయితే సర్దేశాను. ఇంకా 2 బెడ్స్ అయితే పట్టాయి. ఇక్కడ కూలర్ అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడైతే ఇది కర్టన్ వేసుకోవాలనేసి ఇది రాడ్ అయితే పెట్టించేశారు, కానీ ఇది రాడ్ కాదండి, సీలలు అయితే కొట్టించేశారు. కానీ ఇంకా అది కిందికి ఇలాగా వచ్చేస్తుంది. ఇంకా చూడాలి, ఇవి రాడ్స్ అవి ఉంటాయి కదండి కర్టన్స్వి వేసేవి, అవి చెప్పాలి వాళ్ళకైతే. ఇంకా సర్దే ఉన్నాయి, ఊరికే పైన అయితే సర్దేసి చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి విండో, ఇవి ఇంతకుముందు నేనే కుట్టాను కదండి, ఊరికే కుట్టాను అనిపించింది. షిఫ్ట్ అయ్యేటప్పుడు అవన్నీ మోసుకొచ్చేలోపు ఇంక ఇవన్నీ కొంచెము ఇంకా సెట్ చేసేయాలి. ఇవి ఒకటి కొంచెం పర్లేదు, ఇలాగైతే సర్దేశాను. ఇంకా నీట్గా అయితే సర్దుకోవచ్చు. కానీ షిఫ్ట్ అయితే హౌస్ ఎలా ఉంటుందో మీకు అందరికి తెలిసే ఉంటుంది కదా. బెడ్రూమ్లో అంటే మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇంక ఈ విధంగా అయితే వాష్రూమ్ అయితే అంటే ఏమంటారు, క్లీన్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఉందండి. ఇవి టైల్స్ ఈ కలర్ కాబట్టి ఈజీగా అయితే ఉంటుంది. ఇంక ఈ విధంగా బెడ్రూమ్ మొత్తం అయితే ఇలాగా ఉంది. ఇదిగోండి బెడ్ చేసిన తర్వాత లుక్ అయితే బాగుంటుంది. ఇదిగోండి పైన అయితే POP అన్నీ అయితే వేపించేశారు. ఇంకా హౌస్ అయితే ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉందండి. ఇంకా ఇక్కడ
రూమ్‌కి ఎదురుగా ఇలాగ వాష్ బేసిన్ అయితే ఇచ్చేసారు. ఇది కొంచెం కిందికి అంటే బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ ఉందని చెప్పాను కదండీ. అంటే బెడ్‌రూమ్ పక్కనే ఇదిగోండి ఇది బెడ్‌రూమ్ కదా. బెడ్‌రూమ్‌కి ఎదురుగానే ఇక్కడ ఇది ఇచ్చారు. వాష్ బేసిన్ అయితే మామూలు వాళ్ళ కిందికి ఉందేసి కదా. ఇలాగైతే ఇంకా బ్రష్ చేయడానికి అలాగే యూజ్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ లైట్ కూడా ఇచ్చేసారు. ఇంక ఈ విధంగా అయితే ఉంది. ఇంకా ఇది వచ్చేసి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇంకా మంచం అయితే బయట అయితే వేసాను. ఇక్కడ కనిపిస్తుందిలే విండో దగ్గర చూపిస్తాను. ఇంక ఈ విధంగా అయితే చైర్స్ ఇవన్నీ వేసాను. ఇంకా సర్దేది ఉంది కదా, ఇటు సైడ్ అయితే ఇవి సెల్ఫ్లు అయితే ఇచ్చేసారు. వీటికి కూడా ఒక కర్టన్ వేసుకోవడానికి ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి పర్పుల్ కలర్లో అంటే పింక్ ఉంటుంది కదా, వీళ్ళు కొంచెము పింక్ అండ్ పర్పుల్ రెండు కలిపి ఉంటుంది కదా కలర్, అలాగైతే వేపిచ్చేసారు. ఇంకా అక్కడ ఉన్నట్లే ఇక్కడ కూడా విండో పక్కనే వాషింగ్ మిషన్ అయితే వచ్చేసిందండి ఈ విధంగా. ఇక్కడ ఈ విధంగా అయితే నాకైతే వాషింగ్ మిషన్ అనేది లోపల ఉంటేనే బాగుంటుంది అన్నట్లుగా ఎప్పుడు అనుకునేదాన్ని. ఇంకా లోపల అయితే ఉంది. ఇది వచ్చేసి ఇంకొక వాష్రూమ్ అండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వాష్రూము. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వాష్రూము. ఇది వచ్చేసి ఇంకా హాల్లోనే ఇలాగ సోఫా అయితే కరెక్ట్ సెట్ అయిపోయిందండి మాది. ఇంకా చైర్స్ అవన్నీ వేయలేదు. ఇంక ఇక్కడ ఎదురుగా టీవీ యూనిట్ అయితే ఇచ్చేసారు. టీవీ యూనిట్ అయితే చాలా సింపుల్గా అయితే ఇచ్చేసారు. ఇంకా ఇక్కడైతే అన్నీ సెట్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి టీవీ అయితే వచ్చేస్తుందండి. ఇంక ఇక్కడ బెడ్రూమ్స్ అయితే రెండు పక్క పక్కనే. ఇంక ఈ విధంగా టీవీ యూనిట్ అయితే అక్కడ టీవీ అయితే పెట్టేసేయాలి, ఇంకా ఫిక్స్ అయితే చేయలేదు. ఇక్కడ ఓవరాల్ లుక్ అయితే హాలు, రెండు బెడ్రూమ్స్ పక్కన టీవీ యూనిట్ అయితే ఇచ్చేసారు. ఇంకా టీవీ యూనిట్ అయితే ఇంకా బొమ్మలు ఇంకా అన్నీ అయితే సెట్ చేసేసానండి. నాకు వచ్చినట్లుగా సింపుల్గా అయితే సర్దేసుకున్నాను. ఇంకా సర్దాలి 2-3 డేస్ అవుతుంది కదా. ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్, ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. హాల్ ఎంత పెద్దగా ఉందో కిచెన్ కూడా అంతే ఇచ్చేసారు. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ పెట్టేశాను. అంటే నార్మల్గా అంటే నేను ఇంకా సర్దలేదు, ఇంకా సర్దేది ఉంది అని చెప్పాను కదండి. ఇంక ఇక్కడైతే ఈ విధంగా ఫ్రిడ్జ్ అయితే పెట్టేశాను. అంటే ఎలా ఉందో అలాగే చూపిస్తున్నాను, సర్దక ముందు. సర్దిన తర్వాత ఇక్కడైతే ఇవి డిన్నర్ సెట్ ఏదో అంటారు కదండి, ఇవన్నీ ఈ విధంగా సర్దేశాను. ఇక్కడ ప్లేట్స్ అవి అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ పనికిరానివి అవి ఉంటాయి కదండి ఏమో. ఇంక ఇక్కడ అంటే ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అనుకుంటా. మెహందీ కలర్ అయితే వేపించేశారు. ఇంక ఈ విధంగా ఇక్కడ ఇంకా మీకు హాల్లో కూడా ఇచ్చేసారండి పిఓపి అన్ని. ఈ విధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా పిఓపి అన్నీ అయితే వేపించేశారు. ఇవన్నీ ఫ్యాన్లు అన్నీ వాళ్ళవే ఫ్యాన్లు. ఇంక ఇక్కడ వచ్చేసి కిచెన్ అండి, ఓపెన్ కిచెనే. బెడ్రూమ్ ఇది హాల్ అండ్ కిచెన్ కిచెన్ పక్కనే ఇంకా పూజ గది కూడా ఇచ్చేసారు ఈ విధంగా. ఇంకా కిచెన్ అయితే హాల్ ఎంత పెద్దగా ఉందో కిచెన్ కూడా అంతే పెద్దగా అయితే ఇచ్చేసారు. అంటే డైనింగ్ ఏరియా కూడా కిచెన్లోనే ఇచ్చారు, అందుకే కిచెన్ అయితే చాలా పెద్దగా అయితే వచ్చేసింది. ఇంకా కిచెను ఇది హాల్ చెప్తున్నాను కదా, ఇక్కడ పక్కనే అనేసి. ఇంక ఇప్పుడైతే మా ఇంట్లో అక్కడ కబోర్డ్స్లో స్టీల్ డబ్బాలు అన్నీ కనపడేవి కాదు కదా, మనకున్న సామాన్లు మొత్తం ఇప్పుడైతే బయట అయితే కనిపిస్తున్నాయి. ఇంక ఈ విధంగా అయితే ఇవి మీషోలోనో ఫ్లిప్కార్ట్లో ఏదో దాంట్లోనో పెట్టాను. అవన్నీ ఇవి పైన బాక్సెస్, ఇంక పైవన్నీ మా అమ్మ దగ్గర తెచ్చుకునేవి, కిందివి అన్నీ ఇంకా నా దాంట్లో ఉన్నవి సగం మా అక్క దగ్గర మా అమ్మ దగ్గరే ఉండింటాయి. అవన్నీ సామాన్లు మొత్తం నేను ఎక్కువగా నాకు అంత ఇష్టం ఉండదు కిచెన్ ఐటమ్స్ కొనడము. ఇంకా ఆ విధంగా అయితే ఇంకా అన్నీ అయితే సర్దేశాను. ఇవైతే ఇంకా ఎగ్స్ నిన్న తీసుకొని వచ్చినవి, ఇవి కూడా సర్దాలి. ఇంకా సింక్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చేసారు. ఇంకా ఇందులోనే మార్నింగ్ రొటీన్ కూడా యాడ్ చేస్తాను, చూసేయండి.